ఎంత బడాయి చేస్తున్నా దీని బడాయి బాతులెత్తుపోను. నేనెంత బాధపడుతుంటే ఎంత ప్రశాంతంగా కునుకు తీసేస్తున్నాడు. మరి అంత సాడిస్ట్ దానిలేదేమిటే? నేను కా శాడిస్ట్. భారీ సాకోలుంటే సుఖంగా నిద్రపోయి భర్తనే శాడిస్ట్ అంటారు. ఆహా, నిన్ను సోకలం ముంచేసిన అంత పెద్ద విషయం ఏంటో? ఏంటా, నేను తోడు చుక్క కోసం మా ఫ్రెండ్ పార్వతాల ఇంటికి వెళ్ళానా? అది అంటది కదా, తోడు చుక్క ఎందుకే పెరుగంతా పట్టుకెళ్ళిపోయి వాళ్ళ మేము వేసుకోమంటుంది. ఇవాళ ఎందుకు వేసుకోరట పెరుగు? అదే నేను అడిగాను. 30 అంకర్లు తిప్పుకుంటా ఇవాళ మేము పులుసు చేపలు పులుసు వేసుకు తింటాము అంటుంది. తింటే తిన్నే, దానికి నీకెందుకు బాధ? అది తింటున్నందుకు కాదు, పైగా ఏమంటుందో తెలుసా? నీకు ఒక ముక్క టేస్ట్ చూపిందామంటే మాకు మనిషికి ఒక ముక్క వచ్చింది, పైగా చాలా కాస్ట్లీ అంటుంది. కొన్ని కాస్ట్లీయే, ముక్క వేయకపోతే కొంచెం ఓటాన్ని వేయచ్చు కదా. ఏమే, అదంత కాస్ట్లీ అయినప్పుడు ఊట మాత్రం ఎందుకు వేస్తారే? ఇప్పుడు నుంచి ఒక సామెతం తెలుసా? పుస్తులమ్మైనా పులుసు చేపలు పులుసు తినాలని. అంటే అది పూర్వం నుంచి కూడా కాస్ట్లీయే. ఏం చేస్తావు నాకు తెలియదు బావ. నా పుస్తులు అమ్ముతావా, నీ కిడ్నీ అమ్ముకుంటావా? రేపు పొద్దున కల్లా నాకు పులుసు చేపల పులుసు కావాలి.